వెల్కమ్ బ్యాక్ టు 1 న్యూస్ తెలుగు. హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు, మీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఫోన్ చేసి మరి ఆమె గడ్డి ముందు తాగింది. ఇక పూర్తి వివరాలకు వెళితే హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్తాతాండకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాను అని దూరపు బంధువైన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ 4 ఏళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితోనో చనువుతో మాట్లాడుతున్నావని కొంతకాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అయితే రాజేందర్ వైఖరి నచ్చకపోవడంతో ఈ విషయాన్ని అనిత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీనితో అనితను ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు అని రాజేందర్కు తెగేసి చెప్పేశారు. అయినా సరే అనితను ఇచ్చి పెళ్లి చేయాలి అని బతిమలాడుతూనే ఉన్నాడు రాజేందర్. ఇదిలా ఉండగా ఈ క్రమంలో అనితకు తన క్లాస్మేట్ జబ్బార్లాల్ తోటి చనువు ఏర్పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నట్లు రాజేందర్కు తెలిసింది. కోపంతో జబ్బార్కు రాజేందర్ ఫోన్ చేసి అనిత గురించి తప్పుగా చెప్పాడు. అప్పటి నుంచి జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలి అంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరు వేధింపులతో మానసికంగా కృంగిపోయిన అనిత ఈ నెల 27న రాజేందర్కు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారని, మీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పేసింది. కానీ రాజేందర్ ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దీనితో వెంటనే గడ్డి ముందు తాగి అనిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అనితను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడే చికిత్స పొందుతూ అనిత మరణించడం జరిగింది. అనిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.